ఓం మహాగణపతే నమః. జూలై 6వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దాదాపు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి అనుకూలత అనేది ఈ 3 రోజుల్లో మనకు కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీరు సక్సెస్ఫుల్గా పొందగలుగుతారు. అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము, మానసికంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం, గురువారం కూడా ధనలాభం అధికంగా కనిపిస్తుంది. స్నేహితుల వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది. బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు. సంతానం మీతో ప్రేమగా ఉంటారు. దంపతుల మధ్య దాంపత్య జీవనం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. సక్సెస్ అనేది ఉంటుంది. పనుల్లో కూడా ప్రతి చోట సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారము ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో లేజీగా, జెలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది, నిద్రలేమితనము, అధికమైనటువంటి ఖర్చు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు శుక్రవారము, శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి వృశ్చిక రాశి వారికి శుక్రవారం, శనివారం తప్ప దాదాపు మిగతా రోజులు అన్నీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఈ చివరి 2 రోజుల్లో కూడా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ